హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో, మా కేరళ ట్రిప్‌లో థర్డ్ డే అనమాట. సో, మార్నింగ్ ఫ్రెష్‌గా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది మా డే. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్‌కి మూవ్ అవ్వాలనమాట. వెళ్ళాలి, కొంచెం ట్రావెలింగ్ ఉందని చెప్పారు. మార్నింగ్ అయితే చాలా ఈరోజు రెయిన్ కూడా లేదు. మంచిగా లేచి ఫాస్ట్‌గా మేము రెడీ అయిపోయామనమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్దామని. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, అదైతే రెడీ అయిపోయిందని చెప్పారు. ఇన్ఫార్మ్ చేశారు. సో, మేము రెడీ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట ఫస్ట్. వీళ్ళ ఫుడ్ అయితే చాలా మంచిగా ప్రొవైడ్ చేశారండి. అంటే ఎవ్రీడే మంచి వెరైటీ ఐటెమ్స్ ఉన్నాయి. వాళ్ళ రెగ్యులర్ ఐటెమ్స్ కాకుండా అక్కడుండే వాళ్ళ స్పెషల్ ఐటెమ్స్, మనకు కావాల్సిన నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని టైపు ఉన్నాయన్నమాట మంచిగా. ఈరోజు వీళ్ళ దగ్గర నాకు స్పెషల్గా నచ్చింది కుట్టు తెలుసు కదా మీకు, చాలా కేరళ స్పెషల్ డిష్ అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఇంతకుముందు కూడా తిన్నాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేశాను. మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం అంట తినడం. వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా నచ్చింది, హోప్ సో. మేము స్టే చేసిన రిసార్ట్లో అయితే మాత్రం ఫుడ్ చాలా బాగుంది. ఫ్లేవర్స్ కానీ అంతా మన టేస్ట్ ఎలా ఉంటుందో రెగ్యులర్గా అలా ఉందన్నమాట. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేము కార్ ఎక్కేసాము. അല്ല ഞങ്ങൾക്ക് തേക്കടിയിൽ ബോട്ടിംഗ് ബുക്ക് ചെയ്തിട്ടുണ്ട് 3:30. എന്തായാലും ഞങ്ങൾ ഇതേ വന്നോണ്ടിരിക്കണം. 10 മണിക്ക് 10:15 ഡെലിവറി കേട്ടോ. ഓക്കെ, ഈ നമ്പറിൽ വിളിച്ചാൽ ഗസ്റ്റിന്റെ നമ്പറിൽ വിളിച്ചാലും മതി. ഓക്കെ. మేము ఫస్ట్ ఈరోజు వెళ్ళే ప్లేసు రోజ్ గార్డెన్ అనమాట. దానికోసము ఆయనకి మలయాళంలో మాట్లాడుతూ ఉన్నారు కార్ డ్రైవరు. సో అది రికార్డ్ చేశాను. ఎలా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. తనకి ఇంగ్లీష్, హిందీ కూడా వచ్చు. బట్ ఎక్కువ అక్కడ లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి మలయాళంలో మాట్లాడారు. మాకు అక్కడ చిన్న ఫోటోషూట్ కూడా ఉందన్నమాట. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు మేము రోజ్ గార్డెన్కి వెళ్ళడం అండ్ ఎట్ ది సేమ్ టైం కంటిన్యూగా ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాము. కంప్లీట్ ఆ వే అంతా ఫుల్ టీ ఎస్టేట్స్, ఇవన్నీ టీ గార్డెన్స్. భలే ఉంది లొకేషన్ అయితే. కనుచూపు మేర ఎక్కడ చూసినా టీ గార్డెన్సే అనమాట. వీళ్ళు కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ ఇది టువర్డ్స్ లైక్ తమిళనాడు బోర్డర్ కూడా అనమాట. మనం వెళ్ళే వే అంతా అటు ఇటు అంటే కొన్ని తమిళనాడులో కూడా ఉంటాయి టీ ఎస్టేట్వి, కొడైకెనాల్ అటువైపు కూడా. అండ్ ఇవి కూడా అనమాట. ఫుల్ టీ ఎస్టేట్లు భలే ఉన్నాయి. అసలు వ్యూ అయితే భలే ఉంది. రోజ్ గార్డెన్కి అయితే వచ్చాం కానీ నాకు ఎక్కువ రోజెస్ డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. మేబీ ఇది అన్సీజన్ అని చెప్పారు. సో అంత ఎక్కువేమీ అనిపించలేదు. పువ్వులు కూడా ఎక్కువేమీ లేవు. కొంచెం ట్రీస్ అయితే ప్లాంట్స్ ఉన్నాయి కానీ వేరే అన్నీ పెట్టారు కొన్ని. బట్ రోజు అయితే మాత్రం వెరైటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ సీజన్ కాకపోవడం వల్ల అయి ఉండొచ్చు. బట్ కొంచెం పెద్దగానే ఉంది వ్యూ అంతా. లోపల చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓన్లీ రోజే కాకుండా వేరే డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. బాగుంది ప్లేస్ కూడా. మా ప్యాకేజ్లోనే మాకు కాంప్లిమెంటరీగా ఒక ఫోటోషూట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కొన్ని స్టిల్స్ అవి ఫ్యామిలీ షూట్ అవి చేశారనమాట. సో బాగుంది అది కూడా. అవి విడిగా కెమెరామ్యాన్ మాకు పంపించారు. తర్వాత ఎలా జరిగింది ఏంటి అనేది అవన్నీ షూట్ చేశారు. అండ్ అది అయిపోయాక మేము బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్ టీ గార్డెన్స్ చూసుకుంటూ మేము తక్కిడి అని ఒక ప్లేస్కి మూవ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ అంటే ఇప్పుడు రైట్ నౌ మున్నార్లో ఉన్నాం. మున్నార్ టు తక్కిడి వెళ్ళాలి. సో 6 hours డ్రైవ్ ఉంది. ఆన్ ది వే మంచి ఇలా న్యాచురల్గా వుడ్తో చేసినవి ఇవి అన్నీ భలే ఉన్నాయి అసలు. ఇవన్నీ ఈవెన్ హౌసెస్ కూడా హిల్ మీద ఉండి కంప్లీట్గా కలర్ఫుల్గా భలే ఉన్నాయన్నమాట. లాంగ్ షాట్ అయిపోయింది. దగ్గర నుంచి తీస్తేనేమో కనిపించలేదు. బట్ బాగుంది చాలా. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. అక్కడ నుంచి ఒక కంప్లీట్ వ్యూ పాయింట్కి వచ్చాము టీ గార్డెన్స్లోకి. ఇక్కడైతే ఫోటోషూట్కి మంచి గెటప్ వేస్తున్నారు అనమాట. వాళ్ళే షూట్కి కావాల్సిన ఏమంటారు హెయిర్కి కావాల్సింది ఆ బుట్ట అదంతా సెటప్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం కావాలంటే తీసుకుంటే వాళ్ళే ఫొటోస్ అవి షూట్ చేస్తారు. ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే ఇదంతా భలేగా. ఈ గెటప్ నాకు బాగా సూట్ అయిందని ఫన్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే అలానే ఏమంటారు హెడ్కి అలా టవల్ కట్టుకొని అలా బుట్ట పెట్టుకొని ఆ టీవీ ఆ చిగుర్లు ఉంటాయి అన్నమాట. అవి కట్ చేసి వేస్తూ ఉంటారు. వాటిని డ్రై చేసి రోస్ట్ చేసి అవి మనకి టీ పొడి కింద చేస్తారు. ఇవన్నీ టీ చెట్లు మొత్తం మీకు ఎటు చూసినా సరే కంప్లీట్గా ఎంత హిల్ ఉంటుందో హిల్ అంతా కూడా అవే ఉంటాయి. షూట్ కూడా బాగుంది. నాకు గెటప్ నచ్చింది, బాగా అనిపించింది. మనకి జస్ట్ మనం వేసుకున్న డ్రెస్ మీదే అలా కవర్ చేస్తారనమాట. మేము ఎక్కడున్నా మా వాళ్ళ గోల మాత్రం వీళ్ళిద్దరు ఫన్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఫన్ చేసుకుంటూ ఉంటారు.
నాకు అదైతే అసలు భలే అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఉండాలి, ఒక్కరే ఉంటే మాత్రం కష్టం అనమాట. మనం స్టిల్స్ ఫొటోస్ షూట్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ మేమేంటంటే నాకు ఒక్కదానికే కాకుండా కంప్లీట్గా ఫ్యామిలీ షూట్ అడిగాము ముందే. చెప్పామన్నమాట. వాళ్ళు అడిగారు పర్టికులర్గా ఒక పర్సన్కి ఏదైనా స్పెషల్గానా లేకపోతే ఇలా అని అడుగుతారు. సో మేము అది చెప్పామన్నమాట. ఇంకా ఫ్యామిలీ షూట్ తీసుకున్నాం. పిల్లలు అంతా కూడా సింగిల్ ఫొటోస్ అవన్నీ కూడా బాగా తీశారు. దారంతా ఫుల్ వ్యూ చూసుకుంటూ మేము 4 hours ఫుల్ స్లీప్ వేసామన్నమాట. మేము రీచ్ అయ్యే ప్లేస్ ఇప్పుడు తక్కిడి అని, ఇది కూడా కేరళలోనే ప్లేసు. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. దీన్ని పెరియార్ రిజర్వాయర్ అంటారనమాట. లోపలికి దీనికి కూడా మన వెహికల్స్ ఎలా ఉండదు, బస్సెస్ అవి ఉంటాయన్నమాట లోపలికి. ఒక సర్టెన్ ప్లేస్ నుంచి అక్కడ నుంచి లోపలికి తీసుకొచ్చారు. ఇది బస్ అనమాట. కోతులు అయితే చాలా ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బోటింగ్ ఉంటుందన్నమాట. 1 hour బోటింగ్ అని చెప్పారు. సో లోపల ఆన్ ది వే కూడా మంచిగా వ్యూ బాగుందన్నమాట. లోపల ఎక్స్ప్లోరు పెరియార్ రిజర్వాయర్వి సంబంధించినవన్నీ ఉన్నాయి డీటెయిల్స్. ఇది కూడా కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంది. మొత్తం గైడ్లు మనకి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళే అన్నీ చూస్తూ ఉన్నారు. పెరియార్ రిజర్వాయర్, టైగర్ రిజర్వాయర్ అంటారు. మొత్తం యానిమల్స్ అవన్నీ అక్కడ ఒక లేక్లా ఉందన్నమాట. అక్కడికి ఏంటంటే మనల్ని బోటింగ్లో తీసుకెళ్తారు. యానిమల్స్ అవన్నీ వచ్చి అక్కడికి వాటర్ తాగుతూ ఉంటాయి అన్నమాట. అవి బోట్లు ఉన్నాయి చూసారా, అవి ప్రైవేట్వి అండ్ గవర్నమెంట్వి కూడా ఉన్నాయి. ఇది మేము వెళ్ళింది వీక్ డే కింద వచ్చిందనమాట. సో ఈ టైంలో ఎవరు ఉంటారని అనుకున్నాం, కానీ చాలామంది ఉన్నారు అసలు. అంటే ఇంకా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ వస్తూనే ఉన్నారనమాట. బాగుంది వ్యూ అంతా కూడా, భలే ఉంది కదా. మేము ఇలా బోట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్నగా రెయిన్ స్టార్ట్ అయ్యింది. వన్స్ మేము బోట్ ఎక్కి కూర్చోగానే రెయిన్ మొదలైందనమాట. కాకపోతే ఇంక అక్కడ మోస్ట్లీ యానిమల్స్ రెయిన్ ఉన్నప్పుడు అంత బయటికి రావంట. వ్యూ అయితే బాగుంది, కానీ రెయిన్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఏం చేయలేకపోయాము. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఇవి ఉంటాయి, ఏవైనా వస్తే మీకు ఇలా చూడండి, ఎలా చూడాలి, ఎలా వాటితో హ్యాండిల్ చేస్తారు, అవన్నీ చెప్తూ ఉన్నారు డీటెయిల్డ్గా. అక్కడక్కడ కొన్ని ఎలిఫెంట్స్, డీర్స్, చిన్న యానిమల్స్ అలాంటివి కనిపించాయి, కానీ పెద్దగా టైగర్స్ అవి అయితే ఏం కనిపించలేదు మాకు ఈ టైంలో. చెప్పడం అయితే వాళ్ళు కూడా సేమ్ రెయిన్ ఉంది కదా, మోస్ట్లీ ఎక్కువ బయటికి రావు, కంటిన్యూగా పడుతూ ఉందంట అక్కడ మాత్రం. సో అందువల్ల వచ్చి ఉండవు. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ వాటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి రావు. ఎప్పుడైతే వాటర్ నీడ్ ఉంటుందో అప్పుడు ఎక్కువ వస్తాయంట. అంటే లైక్ సమ్మర్గా ఉన్నప్పుడైతే ఎక్కువ వస్తాయంట. వ్యూ అయితే చాలా బాగుంది. బోట్ అంతా ఫుల్ అయిపోయింది మంచిగాని. అంతా కవర్ చేసుకుంటూ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాం అనమాట. కంపల్సరీ అందరికీ ఇలా జాకెట్స్ ఇచ్చారు. సో కేర్ఫుల్గా ఉండాలి, మనము సేఫ్టీ ఉండాలని చెప్పి. ఆల్మోస్ట్ 1 hour మాకు ఫుల్ రైడ్ ఇచ్చారనమాట ఆ బోట్లో. చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ కొంచెం సమ్మర్ ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది రెయిన్ పడేసరికి. అండ్ రెయిన్ కూడా లోపలికి విండోస్లోంచి లోపలికి వస్తూ ఉందన్నమాట. సో కొంచెం అన్కంఫర్ట్ అయింది. బట్ ఇట్స్ ఫైన్. కొంచెం టైం, ఎందుకంటే కేరళలో ఏదో ఒక టైంలో డేలో వర్షం పడుతూనే ఉంటుందంట. ఇట్స్ కామన్ అని చెప్తారు. సో అలానే అయింది అనిపించింది మాకైతే. ఇంకా మేము ఉండే ఇప్పుడు 4 hours డ్రైవ్లో వచ్చాం కదా. ఇప్పుడు తక్కిడిలో స్టే కూడా మాకు తక్కిడిలో అనమాట, హోటల్ కూడా. ఇంకా మాకు త్వరగానే ఈరోజు ఎర్లీగా ఫినిష్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మంచిగా ఉంది అసలు. మనం బాగా ప్లెజెంట్గా జస్ట్ రిలాక్స్గా ఏమి కాకుండా అలా చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేసేలాగైతే ఉందన్నమాట. అక్కడక్కడ చిన్న యానిమల్స్ అవి కనిపించడం అది ఉంది, కానీ పెద్దగా అంటే మనకు ఆన్ ది వే ఫారెస్టే కాబట్టి మేము దారిలో కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. డీర్స్ అయితే ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అందువల్ల పెద్ద ఎక్సైటింగ్ ఏమన్నా లేదు. ఏదన్నా టైగర్ ఏమన్నా వస్తే కొంచెం అప్పుడు కదా మనకి ఫీల్ ఉండేది. సో అది లేదనమాట. బట్ ఇట్స్ ఫైన్. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఎర్లీగానే రూమ్కి వచ్చేసాము. రూమ్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్ మంచి స్పేషియస్గా ఉందన్నమాట. బెడ్ అంతా, రోహన్కి కూడా ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. మా లగేజ్ అది పెట్టేసాము. వ్యూ కాకపోతే జస్ట్ ఇందులో కూడా మేము 1 night స్టే అనమాట ఇక్కడ ఉండేది. అందువల్ల పెద్దగా ఎక్కువ ఎంజాయ్ చేసామని అనిపించలేదు. బట్ ఇట్స్ గుడ్ వన్. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇది 4th morning అన్నట్టు మాకు. బట్ నేను ఎందుకు ఇక్కడ థర్డ్ డేలోనే పెట్టాను అంటే,
మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వెరీ స్పెషల్ అనమాట. నాకైతే సో ఎక్సైటింగ్, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను దానికోసం. బట్ అది చెప్పే ముందు అది ఓన్లీ ఒక వ్లాగ్ కింద పెడదామని పెట్టట్లేదు. ఇది ఏంటంటే ఎక్సలెంట్ బఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. ప్రతి దగ్గర కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ హోటల్స్లో మనం స్టే చేసిన రిసార్ట్స్లో అయితే మాత్రం చాలా బాగుంది. బయట అవుట్ సైడ్ మిక్సెడ్ కొంచెం సెలెక్టెడ్ ప్లేసెస్లో అయితే బాగుంటుందేమో, ఇక్కడైతే మాత్రం బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి నిన్న వీడియోలో మిస్ అయింది ఏంటంటే, మేము వచ్చేటప్పుడు వెల్కమ్ చేస్తూ వీడియో తీశారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందో తెలియదు, మిస్ అయింది ఆ వీడియో. నేను మళ్ళీ కావాలి ఇది బాగుంది అని చెప్పి అడిగితే వెళ్ళే ముందు మళ్ళీ ఎంట్రీ లాగా వీడియో తీశారనమాట. సేమ్ నిన్న ఇదే ట్రీట్మెంట్ జరిగింది, బట్ వేరే డ్రెస్సుల్లో ఉన్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అనమాట అనుకోకుండా. ఇప్పుడు మేము అసలు కేరళ రావడానికే ఫస్ట్ ప్లాన్ అనుకున్న ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో అయితే ఇంతవరకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.